కార్తీక పురాణము 15వ అధ్యాయము. ఎలుక నరజన్మ ఎత్తుట. అంతా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మాసం మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కాన మరో ఇతిహాసము తెలియజేయుదును, సావధానుడిపై ఆలకింపము. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, నాట్యము చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణములు చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యము. వ్రతము చేసిన సాయంకాలము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనుడు నరకమునబడి కొట్టుమిట్టాడును. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించిన ఎడల, ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలదు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుహులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమును కెరుగుదురు. నెల దినములు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల యందు నిష్ఠతో పూజ చేసి ఆవునేతితో దీపముంచవలేను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితుకుతున్న కాలము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణునిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ గలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు, దయాహృదయుడు అగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా, ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందువలన అక్కడ జారిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందే అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయి ఉన్న ఒత్తి కూడా వెలిగి పెద్ద వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఆ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దాని రూపము మారి మానవ రూపముతో నిలబడెను. ధ్యాన నిష్ఠతో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి అతన్ని గాంచి పోయి, నీవెవండవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుగుచూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందువలన నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినవలేనని దానిని నోట కరుచుకొని పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా, నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తితిని గాన, ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక రూప మెత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంత నా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు. జైన మత వంశమునకు చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేయుచు ధనాశాపరుడవై దేవతా పూజలు నిత్యకర్మలు మాని నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడవై ఆడపిల్లలను అమ్ముకొని వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముకొనుచు అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితమెత్తి చేసి పిసినారివై జీవించావు. నీవు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించితివి. నీవు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే తిరిగి నీకు పూర్వజన్మము ప్రాప్తించినది గాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనము త్రవ్వి తీసి ఆ ధనముతో దానధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించి వేశెను.